వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జగన్ చాలా దారుణంగా ఓడిపోయారు. అయినా కానీ ఆయన ఇంకా వాస్తవ ప్రపంచంలోకి రాలేదని, ప్రజల నాడిని పసిగట్టడంలో గతంలో సీఎం అయినప్పటి నుంచి వరుసగా విఫలమవుతూనే ఉన్నారని, అందుకే ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత కూడా ఇంకా మార్పు రాలేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జగన్ చెప్పే మాటలకు ఆయన చేసే పనులకు పొంతన లేకపోతే ఎలా అని ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ తన ఆలోచన మార్చుకోవడం లేదని, తన తప్పులు తెలుసుకోవడం లేదని, ఇంకా ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వడం లేదని అంటున్నారు జనాలు. నిజానికి జగన్కు అత్యంత బలమైన ఓటు బ్యాంక్ ఎస్సీ, క్రిస్టియన్, మైనారిటీ, బీసీలో ఓ సెక్షన్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం చీలినా పైన చెప్పుకున్న సెక్షన్స్ మాత్రం చీలలేదని తెలుస్తోంది. ఇక దాని ఫలితమే 40% ఓట్లని గుర్తు చేస్తున్నారు. జగన్ కూడా ఎన్నికల ముందు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకునే ప్రచారాలు చేసుకున్నారు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు వారికి ఏమీ చేయలేదు. చిన్న చిన్న పథకాలు పెట్టారు తప్ప మంత్రివర్గం సరిగ్గా లేదు. ఈ కారణాలతో జగన్ చిత్తుగా ఓడిపోయారు. పైగా తనని చిత్తుగా ఓడించిన ప్రతిపక్షాలని అధికారంలో ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి జగన్ కష్టాలు మామూలుగా ఉండవు. అధికార పార్టీ వాళ్ళు జగన్ని మామూలుగా కష్టపెట్టరు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు జగన్ని వదిలిపెట్టరు. కాబట్టి జగన్కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కష్టపడటం. జనాల మద్దతు కోసం కష్టపడాలి, జనాల్లో తిరగాలి, క్షమాపణలు చెప్పుకోవాలి, వీలైనన్ని మంచి పనులు చేసి జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే తన రాజకీయ జీవితం మళ్ళీ ఈజీ అవుతుంది. లేదంటే చాలా కష్టమవుతుంది.